హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ అనగానే రాంప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రీసెంట్గా అసెంబ్లీ సమావేశాలు కూడా జరిగాయి. అసెంబ్లీ సమావేశాల సాక్షిగా గతంలో వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చారో, ఏవైతే గత ప్రభుత్వానికి సంబంధించి కామెంట్లు చేశారో అవన్నీ తప్పుల తడకలే అంటూ, వీళ్ళు చేసిన కామెంట్లన్నీ అబద్ధాలే అంటూ వాళ్ళే రుజువు పరుచుకునే విధంగా వాటికి వాళ్ళే మరలా అసెంబ్లీ సాక్షిగా ఒక ప్రకటన కూడా చేస్తూ దీంట్లో జరిగింది ఇది, పలానా అంశానికి సంబంధించి గతంలో మాట్లాడింది ఏంటి, దానికి సంబంధించినటువంటి లెక్కలు ఇవి అనే యాంగిల్లో చివరికి ఫైనల్గా అప్పులకు సంబంధించి కూడా 10 లక్షలు, 12 లక్షలు, 14 లక్షలు అని చెప్పి ప్రచారం చేసిన దానికి 6.5 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టడం. ఏం సార్ అసలు ఈ ఓవరాల్గా ఈ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి పనులు, గత ప్రభుత్వం మీద చేసినటువంటి విమర్శలు, వాటికి అసెంబ్లీ సాక్షిగా వాళ్ళే ఇస్తున్నటువంటి వాస్తవ లెక్కలు ఏం చెప్తారు అసలు? ఇప్పుడున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రతి విషయంలో కూడా గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా నష్టపరిచిందని చెప్పేసి, వ్యవస్థలను నాశనం అయిపోయినాయని, అట్లాగే లా అండ్ ఆర్డర్ కూడా చేదాటిపోయింది, ఇట్లా అనేక రకాల ఆరోపణలు చేయటమే కాకుండా ఈ సూపర్ 6 సంబంధించి కానీ ఏదైనా సరే బడ్జెట్ సమావేశాలు పెట్టి కొన్ని బడ్జెట్లు కేటాయించారు. అది ఎంతవరకు సూపర్ 6 వీళ్ళు ఇచ్చినటువంటి అమలు జరుపుతారనేది పక్కన పెడితే, అసలు వీళ్ళు చేయాల్సింది చేస్తే కానీ కొన్ని అంశాలు ఉన్నాయి. అవి కనుక చేస్తే కానీ ప్రజలకు వీళ్ళ మీద నమ్మకం ఉంటుంది. ఇదిగో ఈ కూటమి ప్రభుత్వం ఇవి చేసింది కాబట్టి మనం నమ్మొచ్చు అనేది ప్రజల యొక్క మనసుని చొరగొట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం రిలీజ్ చేసిన కొన్ని జీవోల్ని OTR కూడా రద్దు చేసింది. ప్రజా పరిపాలన దిశగా, ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా నిర్దేశించేత. మరి న్యాయ వ్యవస్థను గౌరవించడం కూడా ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలతో 2014లో వచ్చారో, మేము రుణమాఫీ, సంపూర్ణ రుణమాఫీ చేస్తామన్నారు. దాని బేస్ అయ్యి అధికారం చేపట్టారు. అప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మొత్తం 24,000 కోట్లకే దాన్ని కుదించారు. అందులో 5 విడతలుగా చెల్లిస్తామన్నారు, 3 విడతలు చెల్లించారు, 4-5 విడతలు చెల్లించలేదు. తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది. 4-5 విడతలు కూడా చెల్లించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారే మార్చి 10వ తారీఖున 2019 జీవో రిలీజ్ చేశారు. ఎలక్షన్ కోడ్ రావడంతో ఆ జీవో పక్కన పెట్టేయడం వలన 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టారు. ఎప్పుడైతే ఈయన అధికారాన్ని చేపట్టారో జట్టి గురునాథరావు అనే వ్యక్తి హైకోర్టులో పిల్లేశారు. రిట్ పిటిషన్ పిల్ నెంబర్ 103/2019 వేస్తే ప్రభుత్వ ప్రాసిక్యూటర్ ఏమన్నారంటే, ఆ జీవో ఏదైతే జీవో నెంబర్ 38/10/3/2019 రిలీజ్ చేశారో ఆ జీవో కనుక ఫోర్స్లో ఉంటే మేము ఎగ్జిక్యూట్ చేస్తామని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు చెప్పడంతో హైకోర్టు ఏమని తీర్పిస్తుందంటే, ఎస్ ఈ జీవోని మీరు ఎగ్జిక్యూట్ చేసి రైతులకు న్యాయం చేయండి అని జడ్జిమెంట్ ఇచ్చింది. ఎప్పుడు ఇది ఇచ్చింది? 26 ఆగస్టు 2019లో ఇచ్చింది జడ్జిమెంటు. ఇస్తే కరెక్ట్గా 30 రోజులకి, అంటే 25/9/2019 జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం 38 జీవోను రద్దు చేస్తూ 99 జీవోను రిలీజ్ చేసింది. అంటే 4-5 విడతలు రైతులకి చెల్లించుకోకుండా ఇది అయిపోయింది. అంటే ప్రభుత్వమే బాండ్లు ఇచ్చి రైతులను ఈ రకంగా మోసం చేయడం చాలా దారుణమైన విషయం. మరి అది మీ ప్రభుత్వంలో చేయాల్సినటువంటి హామీ చేయలేదు కాబట్టి, ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు, గత ప్రభుత్వం చేసిన జీవోను రద్దు చేస్తున్నారు కాబట్టి, మీకు న్యాయ వ్యవస్థ మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా, గౌరవం ఉన్నా, ఆ జీవో నెంబర్ 99 రద్దు చేస్తూ ఆ జీవో నెంబర్ 38ని ఎగ్జిక్యూట్ చేసే విధంగా, న్యాయస్థానం యొక్క విలువలను పాటించి ఆ గౌరవాన్ని పెంచే విధంగా రైతులకు న్యాయం చేస్తేనే కదా మీ మీద నమ్మకం ఉండేది. గతంలో మీరు ఇట్లా బాండ్లు ఇచ్చే మోసం చేశారు. ప్రస్తుతం మనం 2024లో ఉన్నామనే విషయం గుర్తుందా మీకు? నేను చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం హామీలు ఇవ్వటం వేరు, హామీల్లో భాగంగా ప్రభుత్వమే బాండ్లు ఇచ్చి రైతులు మోసం చేయటం వేరు. ఇప్పుడు ప్రభుత్వమే మోసం చేసిందంటే దీన్ని బేస్ చేసుకుని రేపు ప్రైవేట్ కంపెనీలు కూడా ప్రజలు మోసం చేసే అవకాశం ఉంది. రేపు న్యాయస్థానంలో వెళ్ళి ప్రభుత్వం ఏంటో మోసం చేసినప్పుడు ఇదే ఉందంటే మేము షేర్స్లో పెట్టాము, ఇదైపోయినాయి, మమ్మల్ని ఏం చేయమంటారు, అది ప్రభుత్వం చేసినప్పుడు తప్పు కనుక మేము చేసిన తప్పు ఏంటంటే కనుక న్యాయస్థానం చెప్పడానికి సమాధానం చెప్పే అవకాశం లేదు. అగ్రిగోల్డ్కి ఇచ్చిన తీర్పు బాధితులకి న్యాయం చేయమని చెప్పేసి, మరి అదే రకంగా
ఈ ఈ ప్రభుత్వ సంస్థ మీద ఎందుకు తీర్పు ఇవ్వట్లేదు? ఉమ్. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోల్ని ఈ ప్రభుత్వం ఎందుకు ఎగ్జిక్యూట్ చేయట్లేదు? ఓకే. అది మీరు హామీలో ఇచ్చింది, మీకు అది కూడా 2014-19లో మీ కూటమి ప్రతిపాదించిన ప్రతిపాదనే కదా అది రుణమాఫీ అనేది. నిజంగా మరి మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఎస్, అప్పుడు ప్రభుత్వమే బాండ్లు ఇచ్చి మోసం చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం, ఇది చాలా తప్పిదం, దీన్ని ఆసరాగా తీసుకొని ముందు అనేక తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ప్రైవేట్ కంపెనీలు కానీ ఏవైనా సరే. దానికి ఆ దిశగా మనం అవకాశం ఇవ్వకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా న్యాయ వ్యవస్థను గౌరవించే విధంగా రుణమాఫీ పైన న్యాయ వ్యవస్థ ఏదైతే తీర్పిచ్చిందో దానికి అనుకూలంగా ఆ జీవో నెంబర్ 99 రద్దు చేస్తూ ఏదైతే జీవో 38 ఎగ్జిక్యూట్ చేయమని చెప్పి న్యాయ వ్యవస్థ తీర్పిచ్చిందో ఆ రకంగా రుణమాఫీ చెల్లిస్తే ప్రజలకు ఒక నమ్మకాన్ని ఏర్పడుద్ది. సూపర్ 6ని నిలబడతారా లేదా, అవి అమలు జరుగుతాయా లేదా అనే మీమాంసలో ప్రజలు ఉన్నారు కాబట్టి, ఆ ప్రభుత్వం కనుక బాండ్లు ఇచ్చి మోసం చేసింది కాబట్టి ఆ యొక్క తప్పును ఇప్పుడు సరిదిద్దుకున్నట్టయితే ప్రజలకు ఒక నమ్మకం అనేది కలగడానికి అవకాశం ఉంది. అలాగే ఎన్టీఆర్ విదేశీ విద్యా పథకం ఒకటి ఉంది. అంటే బీసీలు కానీ ఓసీలు కానీ వీళ్ళు విదేశాలకు వెళ్ళేటప్పుడు 10 లక్షలు చొప్పున ఇస్తామని చెప్పేసి శాంక్షన్ చేశారు కూడా చాలామంది విద్యార్థులకి. కొంతమందికి 5 లక్షలు శాంక్షన్ అయింది, కొంతమందికి అసలు కాలేదు, శాంక్షన్ అయ్యి కూడా. మరి చెల్లించిన వారికి 5 లక్షలు చెల్లించారు, మిగిలిన వాళ్ళకి చెల్లించలేదు. మరి 5 లక్షల పోనీ మిగిలిన 5 లక్షలు చెల్లించాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఎదురు చూస్తున్నారు. మరి అసలు చెల్లించిన వాళ్ళకి 10 లక్షలు చెల్లించాల్సిన ఇది కూడా ఉంది. అది కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి 2014-19లో ఇచ్చినటువంటి స్కీమే. ఎప్పుడైనా సరే ఈ విదేశీ విద్య కానీ లేకపోతే హౌసింగ్ లోన్స్ కానీ గత ప్రభుత్వం ఇచ్చినా కానీ ఈ ప్రభుత్వం ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం ఏదైతే ఉందో, మరి గత ప్రభుత్వం 2014-19లో ఉన్నటువంటి ప్రభుత్వం ఎగ్జిక్యూట్ చేసినటువంటి ఈ రుణమాఫీని కానీ లేకపోతే విదేశీ విద్యను కానీ లేదా హౌసింగ్ లోన్స్ కానీ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జిక్యూట్ చేయలేదు. మళ్ళీ మీరే అధికారంలోకి వచ్చారు, మీరు ఏదైతే ఎగ్జిక్యూట్ చేస్తారని అప్పుడు చెప్పారో మీరు చేయలేకపోయి అధికారాన్ని కోల్పోయారో మళ్ళీ మీరే అధికారంలోకి వచ్చారు కాబట్టి అవి ఎగ్జిక్యూట్ చేసే విధంగా కనుక మీరు ఏమైనా కార్యాచరణ చేపట్టగలిగితే ప్రజల్లో మీరు నమ్మకాన్ని పొందగలుగుతారు. రేపు సూపర్ 6 అయినా సరే చేయిస్తారని నమ్మకం కలుగుతుంది. మీరు అసలు సూపర్ 6ని విని పక్కన పెట్టేసేసి ఎంతసేపు రాంగోపాలవరం ఎక్కడ పరుగులు తీస్తున్నాడా లేకపోతే అరెస్ట్ చేద్దాం, రాంగోపాలవరం ఎక్కడికి వెళ్తాడు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు, దానికి చట్టాలు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి, దాన్ని యాక్షన్ తీసుకుంటుంది. పోలీసులు అత్యుత్సాహం చూపించడం, పోలీసులకి వీళ్ళకి అంత అత్యుత్సాహం చూపించేది ఉంటే గత ప్రభుత్వం 25 టన్నుల డ్రగ్గుని వైజాగ్లో ఇదైంది, దాని తాలూకా వివరాలు ఇంతవరకు ఎవరికి భేటీ చేయలేదు. మేము జేడి లక్ష్మీనారాయణ గారి ప్రచారంలో భాగంగా 4-5 తరగతి చదివే పిల్లలు కూడా డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయారని చెప్పి అక్కడ ఉన్నటువంటి సైకాలజిస్ట్ మాతో మొరపెట్టుకున్న దాఖలాలు అనేక ఉన్నాయి, చూశాను నేను. మరి 25 టన్నుల డ్రగ్గు అక్కడ దిగుమతి అయినప్పుడు ఇప్పటి వరకు మరి ఈ ప్రభుత్వం ఎందుకు దాని మీద చర్య తీసుకొని దాని యొక్క నిందితులను ఎందుకు బయట పెట్టట్లేదు? మాది పారదర్శక ప్రభుత్వం, గత ప్రభుత్వం నాశనం చేసిన వ్యవస్థలు నాశనం చేసింది, డ్రగ్స్ ఇదైంది లేకపోతే అది ఇదని అనేక చెబుతున్నారు కదా, అధికారం మీ చేతిలోకి ఉంది, మీరు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదు? మీది పారదర్శక అనేది ఎప్పుడు వస్తాయి? మీలో నిజాయితీ ఉన్నప్పుడు వస్తాయి. ఎస్, గత ప్రభుత్వం ఉన్నప్పుడు మేము 2014-19లో ఉన్నప్పుడు మేము చేద్దాం అనుకున్నాం, చేయలేకపోయాం, ఇది బాండ్లు ఇచ్చి మోసం చేసాం, ఎస్ మేము ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాం ఎంత కష్టమైనా కానీ అనే దిశగా వీళ్ళు ఎందుకు ప్రయాణం చేయట్లేదు ఇప్పటి వరకు?